ఆడవాళ్లతో సమానంగా పురుషులకు హక్కులు కావాలంటూ తెలుగు రాష్ట్రాల పురుషులు ఢిల్లీలో సత్యాగ్రహ దీక్షకు దిగారు. మగవారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. స్త్రీల కోసం కమిషన్ ఉన్నట్లే ఇక మగవారి కోసం కూడా హీ టీమ్స్ రావాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రేడియో జాకీ, బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా సైతం పాల్గొన్నారు. జానీ మాస్టర్, రాజ్ తరుణ్, అతుల్ సుభాష్ వంటి వారికి న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, పురుషుల కోసం సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నారు. ఆడవాళ్లతో సమానంగా కూడా మాకు కూడా హక్కులు కావాలంటే అంటూ మగవారు కూడా కదం తొక్కారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సాయిరామ్, ఇప్పుడు మనం ప్రత్యేకంగా జంతర్ మంతర్లో మహాధర్నా జరిగింది. దాదాపు ఇక్కడ ఒక ఉదయం నుంచి కూడా 2000 మందికి పైగా జరిగేటటువంటి ప్రొటెస్ట్. ఇక్కడ ఎప్పుడు కూడా మహిళా కమిషన్, మహిళా హక్కుల కొరకు ఒక మహిళా కమిషన్ అంటూ ఉంటుంది. కానీ పురుషులకు కూడా ఒక కమిషన్ కావాలంటూ కూడా ఒక సత్యాగ్రహాన్ని, ఒక ఉద్యమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. దాదాపు దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరికీ సుపరిచితుడు, ఇక్కడ జాకీగా పేరు పొందినటువంటి శేఖర్ భాష ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లో చాలా కీలకంగా పాల్గొన్నారు. ఇతనితో పాటు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు లైవ్లో, అంటే ధర్నా కంప్లీట్ అయింది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే. అసలు ముఖ్యంగా ఈ ధర్నా చేయడానికి రీజన్ ఏంటి, ఇక్కడి వరకు రావడానికి ఏంటన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. శేఖర్, ఇక్కడ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? చట్టాలు మారాలంటే అక్కడ అసెంబ్లీలో అయ్యే పని కాదు, పార్లమెంట్లోనే అవ్వాలి. సో గల్లీలో కాదు, ఢిల్లీలోనే ఈ పోరాటం జరగాలి అని ఎప్పటి నుంచి గత 6 నెలల నుంచి అనుకుంటున్నాం. మనం ఇక్కడ ఎంత అరిచినా వాళ్ళకి వినపడదు. అక్కడ కదలాలి అంటే అక్కడ గట్టిగా చప్పుడు వినపడాలి అని చెప్పి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాం. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, పాదయాత్ర చేద్దాం, అలా అనుకుంటున్న టైంలో అతుల్ సుభాష్ గారు పాపం అన్ఫార్చునేట్లీ అతను కోల్పోవడం, తర్వాత అతని కోసం పెద్ద రోర్ వినబడింది దేశం మొత్తం కూడాను. సో దీంట్లో భాగంగా ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ పెద్దది ఆర్గనైజ్ చేయడం, సేవ్ మెన్స్ ఫ్యామిలీ అని చెప్పి ఆర్గనైజేషన్. ఇంకా దాదాపు ఒక 50 NGOలు మగవాళ్ళకి సంబంధించిన అందరూ కూడా ఒక చోటకి రావడం. సో ఇది నేను యూట్యూబ్లో చూసి నేను కూడా ఇక్కడ రావాలి, దీనికి మన వాయిస్ కూడా వినిపించాలి అని చెప్పి. అసలు ఎందుకు ఒక తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాలి అన్నటువంటి మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా మీకు ఇక్కడి వరకు వచ్చి దీంట్లో అటెండ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మా తెలుగు రాష్ట్రాల్లో తగలడిపోతున్నాయి అక్కడ ఇటువంటి కేసెస్ తోటి. ఒక సైంటిస్ట్ చనిపోయాడు 4 రోజుల క్రితం తెలంగాణలో. ఒక సైంటిస్టు తన భార్య తన కూతుర్ని చూడనివ్వకుండా తనని తోసేసి ఇంటి నుంచి అతని మీద దాడి చేయించి ఏకంగా మళ్ళీ అతని మీదే పిల్లని కిడ్నాప్ చేయించడానికి వచ్చాడని చెప్పి కేసు పెడితే అతను బలవన్ మరణం పొందాడు. ఒక మంచి సైంటిస్ట్ని కోల్పోయింది వాళ్ళ దేశం. ఇటువంటి దారుణమైన చర్యలు జరుగుతున్న నేపథ్యంలో ఇది ఒకటే కాదు, ఒక రాజ్ తరుణ్, ఒక జానీ మాస్టర్, ఒక హర్ష సాయి, ఒక గరికపాటి గారు, ఇలా ఎంతోమంది రోజుకి మనం నాన్ స్టాప్గా చూస్తూనే ఉన్నాం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అంటే అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదిరించామన్నట్టుగా చదువుల్లో ఫస్ట్ వస్తున్నారు, అన్నింటిలో వస్తున్నారు. ఆ రకంగా క్రైమ్లో కూడా వీళ్ళు ముందుకెళ్ళారు. నిన్న మనం చూస్తే ఒక ఆవిడ కన్న పిల్లల్ని 3 చంపేసింది ప్రియుడి కోసం. నిన్న ఒక ఆవిడ 2 పిల్లల్ని చంపేసి ఆవిడ కూడా చచ్చిపోయింది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే తల్లుల్ని తిట్టడం, తల్లికి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం, అంటే ఏం చేసినా మాకు చట్టాలు లేవు, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి చట్టాలు లేవు, మేము ఏమన్నా చేస్తాం అని చెప్పి రకరకాల ఇది చేస్తున్న నేపథ్యంలో మనం మార్చుకోవాలి. ఫస్ట్ తల్లిని తిట్టిన ఎవరినైనా సరే శిక్షించే విధంగా, అమ్మాయి అయినా సరే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసే విధంగా చట్టం రావాలనేది ఒక డిమాండ్ చేస్తూ నేను చాలా నుంచి డిమాండ్ చేస్తున్నాను. దాంతోపాటు ఈ 376 కావచ్చు, 493 కావచ్చు, అండ్ అలాగే 498A కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత దారుణంగా మిస్యూజ్ అవుతున్నాయి. ఒకటే, ఏ ఎవిడెన్స్ లేకుండా నన్ను ఏడిపించేసాడు, లేపించి ఒక కన్నీళ్ళు కాచుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టేసే పరిస్థితి. ఒకవేళ అలా కూడా పెట్టకపోతే ఇవాళ చూసారు కదా, లావణ్య కూర్చొని నేను చచ్చిపోతా నా కేసు పెడతా అంటే బ్లాక్మెయిల్ చేసి కూడా కేసులు పెట్టగలుగుతున్నారా? సో ఇలా అంటే మగాడి మీద సాక్ష్యాలు లేవు. ఇప్పుడు ఆవిడ మీద దాడి చేశారంటున్నారు, దాడి చేస్తే సాక్ష్యాలు చూపించాడు. మీరు లావణ్య అన్న పేరు తీశారు కాబట్టి నేను అడుగుతున్నా, ఈరోజు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో వచ్చి నిన్న రాత్రి నుంచి కూడా ఒక 4 మహిళలు కూడా దౌర్జన్యం చేశారు, నేను పోలీస్ స్టేషన్లోనే చనిపోతాను అంటూ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అసలు లావణ్యకు, మీకు, రాజ్ తరుణ్కు ఏంటి రిలేషన్ ఏంటి? దాదాపు ఒక ఫిలిం కన్నా కూడా చాలా పెద్ద స్టోరీ, దాదాపు కొన్ని నెలలుగా సాగుతుంది. దీనికి ఎండింగ్ కార్డ్ అంటూ ఉండదా?
ఇది మామూలుగా మీకు చూసే వాళ్ళకి ఎండింగ్ కార్డు అది ఇది కావాలనిపిస్తుంది, కానీ నిజానికి ఎండింగ్ ఏంటమ్మా, అతని ప్రాపర్టీ, అతను సినిమాలు చేసి కష్టపడి సంపాదించుకున్న ఒక 12 కోట్ల ఇల్లు అది, దాన్ని ఏదో రకంగా కబ్జా చేయాలని చెప్పి ఇవాళ తను చూస్తుంది. సో వాళ్ళ నాన్న అమ్మ వచ్చారు, ఇంకా మెల్లగా ఈవిని ఇక్కడి నుంచి ఖచ్చితంగా పంపించేయాలి ఆవిడ, ఎందుకంటే ఆవిడకి ఏ రకమైన సంబంధం లేదు. ఆ అమ్మాయి మస్తాన్ సాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పి ముందుగానే జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్పిన తర్వాత మళ్ళీ రాస్తారు మొగుడని అట్లాంటిది. మొన్న మస్తాన్ సాయి ములాఖత్తుకోగలి ఎన్ని కోట్లు 3 కోట్లు డిమాండ్ చేసిందట. సో మస్తాన్ సాయి దగ్గర 3 కోట్లు, ఈయన దగ్గర ఇల్లు, ఏంటిది అంటే పచ్చిగా అంటే ఈ రోజు తను చెప్పింది నేను సూసైడ్ చేసుకుంటాను అంటూ కూడా చెప్పింది తను. అదేమ్మా, అంటే పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తుంది. రాజ్ తరుణ్ ఏమో నువ్వు నాకు ఇల్లు ఇవ్వకపోతే నీ పాత ఎఫ్ఐఆర్లన్నీ కూడా బయట పెడతానని చెప్పి హర్యానా రికార్డులు బయట పెట్టి నీ దిగజారుస్తానని చెప్పి ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ ఎలా ఎన్నాళ్ళు అంటే కళ్ళ ముందు కనబడుతుంది. ఒక మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ అంటే పచ్చిగా అందరికీ తెలిసినా కూడా వాడి మీద డబ్బులు అడుగుతుంది, వీడి మీద డబ్బులు అంటే ఈవిడ ఉద్దేశం ఏంటి, ఒక 10 మందితో నేను ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా 10 మంది కూడా నాకు నష్టపరిహారం చెల్లించాలి అనే అంత దిగ్గజారుడు మనిషి అని తెలిసినా కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒకవేళ కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఏం చేస్తారు, అదే నేను వీడు కూర్చున్నాను అనుకోండి, పదండి తీసి ఈడ్చి చవతలు పడేని అంటారు. అమ్మాయి కదా, ఆవిడ డ్రగ్స్ కేసులో 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చినా, ఇన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసినా అమ్మాయి ఏం చేయకూడదు. ఇటువంటి దరిద్రంలో బతుకుతున్నాం మనం. సో వీటి నుంచి అసలు సూసైడ్ చేసుకోవడం అనేది ఆవిడ ఊత పదం అమ్మా. ఇవాళ మనం అందరం పెద్ద అనుకుంటున్నాం, అవి ఆఖరికి మన కెవిన్ కూడా సూసైడ్ చేసుకుంటాను బెదిరించింది. అవునండి, నాకు లావణ్య యాక్చువల్గా సెప్టెంబర్ నుంచి పరిచయం అండి. సెప్టెంబర్ 2024లో నేను నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను సిబిఐటీలో చదువుకున్నాను ఇంజనీరింగ్. ఆ టైంలో నేను ఒక కేసు గురించి కలవడానికి వెళ్ళినప్పుడు నార్సింగి పిఎస్లో అక్కడ ఆమె ఎవరి మీద కేసు పెట్టడానికి వచ్చిందనమాట. సో అట్లా పరిచయం ఆమె. వాయిస్ ఉందండి. తను యాక్చువల్గా బ్లాక్మెయిల్ చేయడము తనకి అలవాటు. అది మీకు ఒక వాయిస్ వినిపిస్తా చూడండి. చచ్చిపోతున్నా ఫ్యాన్ కొరేసుకోండి, నిజంగా నీ పేరు రాసి చచ్చిపోతా నేను. నా వీడియోలు తీసినాను, నాకు తెలుసు నా వీడియోలు తీసిన. నేనే చెప్తా ఇప్పుడు సాయికి. సరే సాయిని కాన్ఫిడెన్స్ తీసుకో. సో ఇది చూశారు కదండి, ఇట్లాగ ఇంకా ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను యాక్చువల్గా. సో తను ఏంటంటే ఆపేరా అంటుంది, తర్వాత ఎల్కొడక అని చెప్పి కూడా తిట్టడం జరిగింది. సో మస్తాన్ సాయితో మాట్లాడడం ఆపే అని అంటుంది బేసిక్లీ. సో మస్తాన్ సాయి అప్పుడు నాకు మార్నింగ్ 6 o'clockకి యాక్చువల్గా ఆమె కాల్ చేసి సూసైడ్ థ్రెట్ కాల్ చేసిందండి నాకు. నేను సూసైడ్ ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోతాను అంటుంది. సో ఎందుకు మీ పక్కన మీ ఫాదర్ మదర్ ఉన్నారా, మీ తమ్ముడు ఉన్నాడా అని అడిగాను నేను మాట్లాడదామని. ఆమెకి మెంటల్ హెల్త్ స్టేట్. మీకు ఎప్పటి నుంచి పరిచయం తను? అదే సెప్టెంబర్ 2024 నుంచి. అప్పటి నుంచి మీకు ఇలాంటి వాయిస్ మెసేజ్లు ఇవన్నీ కూడా పెడుతుందా? లేదు, అప్పటి నుంచి కాదు. నేను ఎప్పుడైతే మస్తాన్ సాయి నన్ను కాంటాక్ట్ అయ్యాడో, అంటే తను ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా చేస్తుంది. సో ఒకళ్ళు మాట్లాడారంటే ఆమె నిజం అనేది బయట పడుతుంది అని చెప్పేసి ఆమె అట్లా భయపడుతూ మాట్లాడుతుంది. సో అదనమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఆమె ప్రత్యేకంగా నేను ఉన్నటువంటి ఇల్లుని వేరే వాళ్లకు ఒక మినిస్టర్కి సంబంధించినటువంటి బంధువులతోటి దాదాపు ఒక 55 లక్షలు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ఒక 1 వీక్లోకి ఇవ్వకపోతే నన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నారు, నేను ఇక్కడే చనిపోతానంటుంది. అసలు ఇది నిజంగా రాజ్ తరుణ్ ఆమెకి ఇల్లు ఇవ్వడం జరిగిందా, వాళ్ళ పేరెంట్స్ రావడం, అసలు ఏంటి ఇది మొత్తం? అమ్మా అసలు ఆవిడకి ఏ అర్హత లేదు. దానికి నేను ఆవిడే అంటది కోర్టులో కోర్టు చెప్పాలంటది కదా. ఆవిడ జడ్జి ముందు ప్రమాణం చేసి మస్తాన్ సాయి నన్ను ప్రపోజ్ చేస్తే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను 2023 జూలై 7న చెప్పిన మాట గుంటూరు సివిల్ జడ్జి ముందు, అడిషనల్ కోర్టు జడ్జి ముందు చెప్పిన మాట అందరు ప్రపంచం అంతా విన్న తర్వాత కూడా మళ్ళీ ఏం కోర్టు చెప్పాలి, కోర్టు సంతకం చేసిన డాక్యుమెంట్ కదా అది. ఒక అమ్మాయికి పెళ్ళైనా లేకపోతే లివింగ్లో ఉన్నా ఇంకొకరిని పెళ్లి చేసుకోమని ఎట్లా అడుగుతుంది? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్ అండ్ నాట్ లివింగ్ ఇన్. ఇంకా నేను అత్త సొమ్ము అల్లుడు దానం చేసేటట్టుగా ఇప్పుడు ఈవిడ రాజ్ తరుణ్ తీసుకొచ్చి ఈవిడ మంత్రి గారికి దానం చేస్తుంది. అంటే 3 years నుంచి కూడా రాజ్ తరుణ్ ఆమె దగ్గర ఉన్న సందర్భంలో లివింగ్ రిలేషన్ చేస్తే అప్పుడు అతనికి ఏం డౌట్ రాలేదా, వాళ్ళ పేరెంట్స్ గుర్తుకు రాలేదా ఆ ఇంట్లో ఉండాలన్నటువంటిది? ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉండేవాళ్ళు. ఈవిడ టార్చర్ భరించలేక ఏ మాట అయితే మీరు విన్నారో ఎల్కే అని చెప్పి తిట్టిందో, ఆఖరికి రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని ఇదే భాష మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేక కుమిలిపోయి కొడుకు కోసం కొన్నిసార్లు దిగమింగుకొని ఉన్నారు.
అండ్ వాళ్ళు కూడా ఇటువంటి మనిషిని ఎందుకు ఉండించుకోవాలి, గెంటేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బ్లాక్మెయిల్, ఇవాళ సిస్టమ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. పోలీస్ కేసు పెడతారా, నేను చచ్చిపోనా, అరే సాక్ష్యాలు ఉంటే పెడతారు బై కేసు, నీ సాక్ష్యాలు చూపించు, సీసీటీవీ ఫుటేజ్ చూపించు, నన్ను దాడి చేసేసారు, నన్ను కొట్టేశారంటే ఒక సాక్ష్యం తీసుకొచ్చి చూపించు, కేసు పెట్టకపోతే అడుగు, ఏమీ తీసుకురాకూడదు, నన్ను కొట్టారు కేసు పెట్టు, ఏంటిది? సిస్టంలో కూడా ఆ లోపాలు ఉన్నాయండి. అమ్మాయి వెళ్ళి చెప్పగానే సిస్టమ్ అదే బ్లాక్మెయిల్ రాస్తారు. నీ ఏదో రాస్తారు అక్కడ ఉన్నప్పుడు, ఏదో మందులో ఉన్నప్పుడో లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు దాని ఫోన్ గుంజుకోవడం, ప్రతి ఒక్కళ్ళ ఫోన్ గుంజుకోవడం, వాళ్ళ రికార్డులు తీసుకోవడం, అవన్నీ బయట పెడతాను బెదిరించడం, బలవంతంగా ఉండడం, ఇలాగే రాస్తాన్ని బెదిరించి అన్నాళ్ళు ఉంది. వాళ్ళ నాన్న వాళ్ళకి కూడా రాసిన దండం పెట్టేవాడు. ఏం చేస్తాడు? కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. బయటికి వెళ్ళి నేను అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ధర్నా చేస్తా, వాళ్ళ దగ్గర ధర్నా చేస్తా, ఇలా అంతా చెప్తుంటే ఎందుకు నా కెరీర్ పాడైపోతుందని చెప్పి మౌనంగా భరించాడు, దిక్కులేక భరించాడు. బట్ ఎప్పుడైతే ఈవిడ రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో దొరికిపోయి చెంచల్ కూడా జైలుకి వెళ్ళిపోయిందో 45 రోజుల తర్వాత, అప్పుడు కూడా వాళ్ళ నాన్న వాళ్ళు ఉండేవాళ్ళు. తిరిగి వస్తున్నప్పుడు ఇన్నాళ్ళు మన ఇంట్లోనే మ్యాటర్ ఇదంతా మనం సస్తు బతికాం, ఇప్పుడు ప్రపంచం అంతా ఒక డ్రగ్ అడిక్ట్, ఒక మెంటల్ది మన దగ్గరికి వచ్చి ఉంటుందంటే రేపు నువ్వు కూడా డ్రగ్స్ వేసుకుంటావు అని అడుగుతారు రాజుతారు, మీ నాన్న వాళ్ళు కూడా డ్రగ్స్ వేసుకుంటారని అడుగుతారు. సో ఇంత నీచమైన పరిస్థితిలో మనం బతకాలా, అంత చెడ్డ పేరు మనకొద్దని చెప్పి వాళ్ళు అప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ సరే ఆడకూతురు కదా, నువ్వు అన్ని సామాన్లు సర్దుకొని వెళ్ళిపో అమ్మా, ఈ డ్రగ్స్ బేజులు పెట్టుకొని ఇక్కడ ఎవరు ఉన్నారు, చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా ఎవరు ఉండిస్తారమ్మా డ్రగ్ పెళ్ళర్ని, ఉండేవారు కదా, సర్దుకొని వెళ్ళిపోమని. కొన్ని రోజుల క్రితము మా ఇద్దరి మధ్యలో కూడా మా సమస్య సద్దుమణిగింది, ఐఎమ్ సారీ రాస్తారు అంటూ కూడా కొన్ని మెసేజ్లు కూడా ఆమె పాస్ చేయడం జరిగింది. అంటే కొన్ని రోజుల వరకు సైలెంట్గా ఉన్నది, మళ్ళీ ఈ వారం రోజుల నుంచి కూడా ఇష్యూ మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చింది. అసలు ఏంటి మధ్యలో ఏమైంది, మళ్ళీ ఆన్ స్క్రీన్ రావడానికి ఏంటి రీజన్ ఏంటి? ఆవిడ సారీ చెప్పడానికి కారణం ఏంటంటే ఆవిడ మొత్తం తప్పు చేసిందని ప్రపంచానికి అర్థమయ్యేట్టు చేసాం మనం. ఒక ఎఫ్ఐఆర్ కావచ్చు, లేకపోతే ఆవిడ ఆడియో రికార్డ్స్ కావచ్చు, ఇవన్నీ బయటపడిన తర్వాత ఎప్పుడు నమ్మట్లా. ఆవిడ చేసే ఏ వీడియో అయినా సరే, ఇప్పుడు కొంతమంది ఒక ఇద్దరు ఆవిడకి విలేకరులో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే పాపం బాగా ఆవిడ జాకీలు పెట్టి లేపడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళు ఎంత ట్రై చేసినా కింద కామెంట్స్లో ఎందుకు ఇట్లా ఒక డ్రగ్ పెడ్లరు, ఒక క్రిమినల్, ఒక బ్లాక్మెయిలర్, ఇట్లాంటి వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కడు పచ్చి బూట్లు ఎందుకు అరెస్ట్ చేయకుండా ఆవిడ ఇంకా ఉండిస్తున్నారు అంటే సమాధానం లేదు. పోలీసులు చెప్పాలి సమాధానం. ఎందుకు ఆవిడ మీద డ్రగ్స్ కేసు అయ్యి 1.5 year అవుతున్న ఛార్జ్ షీట్ ఎందుకు లేకపోయారు? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వీడియో ఉందమ్మా, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వీడియో. ఇట్లా రైల్వే స్టేషన్ నుంచి దిగుతుంటే సూట్ కేసు ఓపెన్ చేయమా, చెక్ చేయాలంటే ఓపెన్ చేయడానికి లేదు అంటే నీ దగ్గర ఏం లేదు కదా, ఎందుకు ఓపెన్ చేయమంటే నేను చేయను, మా అమ్మ రావాలి, మా నాన్న రావాలి. ఏమైనా చిన్నపిల్లవా, మా అమ్మ రావాలి, 34 ఏళ్ల పిల్ల. అంటే ఈమె డ్రగ్స్ వాడకంతో కాకుండా ఏమైనా బిజినెస్ కూడా చేసిందా? ఆవిడ సంబంధించినటువంటి బిజినెస్ అదేమ్మా, డ్రగ్స్ ఈవిడ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి వరలక్ష్మి డ్రగ్స్ కేసు, దాంట్లో ఫస్ట్ ఏమనుకున్నారు, ఈవిడ డ్రగ్స్ మీరు అడిగినట్టుగా డ్రగ్స్ కన్జ్యూమింగ్. అప్పుడు డ్రగ్స్ కన్జ్యూమింగ్ అంటే ఏంటి, ఫస్ట్ టైం దొరికినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని రీహాబ్లోకి పంపించి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి చేస్తారు, ఏదో మీరు ప్లెజర్ కోసం తీసుకున్నారు. కానీ డ్రగ్ పెడలింగ్ అంటే ఏంటి, డ్రగ్స్ అమ్మడం. నువ్వు డ్రగ్స్ అమ్మడం అంటే దాని అర్థం ఏంటంటే ఇంకో నలుగురిని సాగొడుతున్నావు నువ్వు. ఇది పెద్ద నేరం. దీనికి నార్కోటిక్స్ సెక్షన్ ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష. సో ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది 5 గ్రాముల మెత్తతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో S7 బోగిలో దిగింది. ఢిల్లీ నుంచి కరెక్ట్ ఇక్కడి నుంచే ఆవిడ వెళ్ళింది, ఇక్కడికి అమెరికా నుంచి వచ్చింది. అమెరికా నుంచి రావడానికి కారణం ఏంటి, ఈవిడ అమెరికాకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ వరలక్ష్మి డ్రగ్ కేసులో ఉందని తెలిసి వాళ్ళు వెనక్కి పంపించేశారు, డిపోర్ట్ చేశారు. మన పోలీసులు లాగా కాదు కదా, వాళ్ళు టక్ మన ఆన్ ద టోస్ ఉంటారు, ఎక్కడున్నా వాళ్ళకి రికార్డు తెలిసింది, వాళ్ళు పంపించేశారు. మా దేశంలో ఇలాంటి దరిద్రం వద్దని. ఆవిడ తిరిగి ఇక్కడ ఢిల్లీకి వచ్చింది, ఇక్కడికి వచ్చి కామ్గా ఉందా, ఇక్కడ రిషికేష్, హరిద్వార్, ఇక్కడ తిరిగి ఎక్కడ డ్రగ్స్ డ్రగ్స్ తెచ్చుకుంది, బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఇంత అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి ఫ్లైట్లో ఎందుకు వస్తుంది, ఫ్లైట్లో ఎందుకు రాదు, ట్రైన్లో ఎందుకు వస్తాయి, ఎందుకంటే ఫ్లైట్లో చెకింగ్ ఉంటుంది, ఇక్కడైతే చెకింగ్ ఉండదు, అందుకని ట్రైన్లో వచ్చింది. సో బట్ వరలక్ష్మి కేసులో ఎప్పుడైతే ఈవిడ బుక్ అయిందో అప్పుడు నుంచి పోలీసులు ఈవిడ మీద నిఘా పెట్టారు. ఆవిడ లొకేషన్ ట్రాక్ చేస్తున్నారు, వాళ్ళకి అర్థమైంది ఈవిడ ట్రైన్లో వస్తుందని. కాపు కాసారు, కరెక్ట్గా దిగగానే పట్టుకున్నారు, ఓపెన్ చేయమంటే చేయలా, లోపల ఎక్కించారు. మళ్ళీ పోలీసులు ఏం చేస్తారు, ఆ పోలీసులే బలవంతంగా బ్యాగ్లో పెట్టారు అంటారని వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద మనుషుల సమక్షంలో పంచాస్ అంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక డిఓనో లేకపోతే వాళ్ళని వెళ్ళి అందరి సమక్షంలో ఓపెన్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా 5 గ్రాముల మెత్త దొరికితే. శేఖర్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏదైతే డ్రగ్స్ కి సంబంధించింది ఉందో, చాలా డ్రగ్స్ ఏదైనా ఉంది అని అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ చాలా మంది బయటకు వస్తున్నారు. ఈమెకి ఇంతగానం డ్రగ్స్ అలవాటు ఉండడం కానీ, తర్వాత ఏదైతే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఢిల్లీ నుంచి అమ్మకం కానీ, ఏదైనా ఈమె వెనకాల ఇంతగానం ఈమె మెయిన్ స్క్రీన్ ముందుకు రావడం ఇంతగానో ఇష్యూ చేస్తుంది, వెనకాల ఎవరైనా మెయిన్ పర్సన్స్ ఈమెకి సపోర్ట్ ఇంకా ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? మా
మనం అందరం ఆల్రెడీ చూసాం, ఒక పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసేసారు నార్సింగ్ పీస్ నుంచి, మీకు తెలుసా? ఎందుకంటే మాకు అర్థం కదా ఫస్ట్లో, ఈ ప్రీతి అనే అమ్మాయి డైరెక్ట్గా ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పి మొత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా కాల. ఆ అమ్మాయికి తెలియదు కదా, ఎఫ్ఐఆర్ కాకపోతే ఇలా కూర్చొని నేను చచ్చిపోతాను ధర్నా చేయాలని అమ్మాయికి తెలియదు కదా, ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకి వెళ్తాను ధర్నా చేయాలి అమ్మాయికి తెలియదు, పాప పిచ్చిది. ఈ అమ్మాయికి ఉన్న తెలియదట్లేవు, సిస్టమ్ని బ్లాక్మెయిల్ చేయలేదు అవలా. సో తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కొన్నాళ్ళకి ఎప్పుడో కొన్ని వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినాయి. దాంట్లో ఈవిడికి పోలీస్ ఆఫీసర్ నాకు ఒక సిఐ తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నేను వాళ్ళతో పడుకుంటా వీళ్ళతో ఆవిడ ఒక మాట అంటది, నేను సీఎం ఆఫీస్కి వెళ్ళినా సరే చేస్తా, ఎప్పటికైనా పడుకుంటా, నా పని చేయించుకుంటా, నేను అరెస్ట్ చేపిస్తా అంటది మస్తాన్ సైన్. మొత్తం మీద మాత్రం జంతర్ మంతర్కి ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ సేవ్ మెన్ వాళ్ళకు ఒక కమిషన్ కావాలి అన్నటువంటిది ముఖ్యంగా ఇక్కడ చాలు ఏదైతే మనకు అంటే ఇక్కడ పురుషులకు ప్రత్యేకంగా ఒక కమిషన్ కావాలన్నటువంటి మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించింది ఇంకా ముందు హైదరాబాద్లో కూడా మీరు చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్లో మేము హైదరాబాద్లో ఇప్పుడు ఏంటంటే జాతీయ మెన్స్ కమిషన్ అనేది ఇక్కడి నుంచి రావాలి. సో పార్లమెంట్లో ఆ బిల్ పాస్ కావాలి. బట్ ఇక్కడ హైదరాబాద్లో మాకు ఈ టీమ్స్ రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇక్కడ జంతర్ మంతర్లో ఏదైతే పురుషులకు సంబంధించింది కమిషన్ ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని కొరకు గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కళ.